రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేషన్ కార్డులు, జీహెచ్ఎంసీ సిబ్బందికి శానిటేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ జగదీష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల చెప్పారు. అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన సందర్భంగా అందులో భాగంగా పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చే బాధ్యతల భాగంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు చేయటం జరిగింది. చాలా మంది పేద ప్రజలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజలు 10 సంవత్సరాల కాలం నుంచి వేచి చూస్తా ఉన్నా. రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది, మా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, పుట్టిన బిడ్డకు ఉన్న రేషన్ కార్డులో పేరు ఎప్పుడు చేర్చడం జరుగుతుందని 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న వారందరికీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల దారులకు అందరికీ రేషన్ కార్డులు అందజేస్తూ, మరి అదేవిధంగా లక్షలాది మందికి వారి కుటుంబ సభ్యులను పేరును చేర్చడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పలికి పేదవాడికి సంబంధించిన ఒక ప్రధానమైన అవసరాన్ని తీర్చే కార్యక్రమం భాగం చేయటం, దానికి అనుగుణంగానే ఈరోజు వారికి ఆత్మగౌరవం కల్పించాలి. దానిలో భాగంగానే ప్రతి వ్యక్తికి దొడ్డు బియ్యం కాదు వారు తినాల్సింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినాలి. రేషన్ షాప్ లో బియ్యం తీసుకుంటున్న వారందరూ కూడా ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున మరి సన్న రకం సంబంధించిన బియ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొదలుపెట్టింది.